హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఫ్రైడే మీ ట్రేడింగ్ ఎలా వెళ్ళిందో కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మోస్ట్లీ అయితే మన సెటప్ మొత్తం కంప్లీట్గా వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నాను. బోత్ బేర్స్ అండ్ బుల్స్ ఎవరు ఎటు కాల్ తీసుకున్నా కూడా సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. అంటిల్ అన్లెస్ లిటరలీ మధ్యలో ఎంట్రీ తీసుకొని లైక్ కంప్లీట్ నాలెడ్జ్ లేకుండా ఏమైనా ఎంట్రీస్ తీసుకొని ఉంటే మాత్రము షార్ట్ ఎట్లయినా స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ జనరల్గా ఎవరైతే ప్రైస్ యాక్షన్ పర్ఫెక్ట్ ఐడియా ఉందో సపోర్ట్ రెసిస్టెన్సెస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్ ట్రేడ్స్ వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మార్కెట్ ఎలా మూవ్ అవబోతుంది అనేది డిస్కస్ చేద్దాము. కన్సాలిడేషన్లో 1 2 3 4 డేస్ ఆల్మోస్ట్ లైక్ 4 డేస్ మనకు అంత ప్రాబ్లమాటిక్ ఉండే మార్కెట్, అలాంటిది మనకు ఆల్మోస్ట్ లైక్ ఈ డే ఒకటి సక్సెస్ఫుల్ అంటే ఫ్రైడే రోజు సక్సెస్ఫుల్ ఉండే అండ్ ఆల్సో లైక్ ఫిఫ్త్ రోజు అండ్ ఆల్సో సిక్స్త్ రోజు కూడా సక్సెస్ఫుల్గా ఉండే అనమాట. అంటే ట్రాపింగ్ లేదు, సింపుల్గా చెప్పాలంటే సక్సెస్ఫుల్ అంటే నేను ట్రేడ్ తీసుకున్నాను నేను సక్సెస్ కాలేదు సో మార్కెట్ సక్సెస్ఫుల్ లేదు అని కాదు. ఇక్కడ జనరల్లీ మనం చూస్తే ఏంటంటే ఎలాంటి యాంగిల్స్లో మనం ట్రేడ్ తీసుకున్నా కూడా మోస్ట్లీ స్టాప్ లాసెస్ సెట్ అయ్యే ఛాన్సెస్ లేవన్నమాట. అదే ఇక్కడ ఈ డేస్లో మనం చూస్తే సెవెంత్ డే అయినా ఎయిత్ డే అయినా నైన్త్ డే అయినా చాలా ఫేక్ అవుట్స్ ఇచ్చినాయి అనమాట. అంటే కింద బుల్స్ ని ట్రాప్ చేసింది, బేల్స్ ని ట్రాప్ చేసింది, ఇలాంటి మార్కెట్స్ అనమాట. సో ఇవి జనరలీ ట్రాప్ మార్కెట్స్ అంటారు. సో ఎప్పుడైతే మనకు జనరలీ ముందు డిస్కస్ చేసినట్టు రేంజ్ బౌండ్ లో ఉన్నట్టు ఒక్క రోజు ట్రాప్ అయినా సరే అది మోస్ట్లీ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 2 to 3 డేస్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్యాపిటల్ అన్నది సేవ్ చేసుకుంటే ఇలాంటి మూవ్స్ లో హ్యూజ్ గా మనం సంపాదించుకోవచ్చు. సో బయర్స్ మీ కాబట్టి వీక్లీ 2 డేస్ ట్రేడ్ తీసుకున్నా పర్లేదండి. ఎప్పుడైనా బిగ్ ని టార్గెట్ చేయాలి, అలా అయితేనే మనం మోస్ట్లీ సేవ్ అవ్వగలుగుతాం మార్కెట్లో. లేకపోతే నేను 1:1 చూసుకుంటాను, నేను ప్రతిరోజు ట్రేడ్ చేస్తాను అంటే లాసెస్ తప్ప లాభాలు మాత్రం మన ఆప్షన్ బయర్స్ కి ఉండవు. అది 100% గుర్తుపెట్టుకోవాలండి. సో మన ప్రీవియస్ డిస్కషన్ ఏమనుకున్నాం, ఇక్కడ కనుక ఓపెన్ అవుతే ఇవన్నీ సేమ్ మన ప్రీవియస్ చార్ట్ అండి, మీరు ప్రీవియస్ వీడియో కూడా వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఓపెన్ అవుతే నేను ఎలాంటి మూవ్మెంట్ తీసుకోను, పైకి వెళ్ళి నాకు ఏమైనా రిజెక్షన్స్ వస్తే ఈ ట్రెండ్ లైన్ వరకు టార్గెట్ పెట్టుకుంటా అని చెప్పాను. సో దానికి లాజిక్ కూడా ఏం లేదండి, మనకి ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు ఇట్స్ పారాబాలిక్ ఫాల్ అన్నమాట. సో ఎక్కడ కూడా మనకు ఛాన్స్ అనేది ఇవ్వలేదు. సో ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే మార్కెట్ పైకి కిందికి ఇలాంటి ఒక పర్ఫెక్ట్ స్వింగ్స్ చేస్తుంటే మనం ఇలాంటి అప్పుడు నేను గెస్ట్ చేసేటోని కాదనమాట. అంటే ఇక్కడ వరకు వస్తుంది అని ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ బయర్స్ కొనుక్కున్నారు, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక కన్సల్టేషన్ అనేది ఫామ్ అయింది, ఇమీడియట్ గా పై సైడ్ వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బయర్స్ అందరికి ఛాన్స్ లేదు కొనడానికి. ఇంకా నెక్స్ట్ డే కనుక గ్యాప్ అప్ అయింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా మార్కెట్ కిందికి వస్తుందని అర్థం. అదే నాకు ఇక్కడ ఒక 1 hour క్యాండిల్ కనుక గ్రీన్ ఫామ్ అయ్యి ఉంటే అప్పుడు నేను ఇంత కిందికి టార్గెట్ ఇచ్చేవాడిని కాదనమాట. ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి పడుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అయ్యి పైకా కిందికా అన్నది వచ్చేది. ఆల్మోస్ట్ ఇట్ వుడ్ బి ఆ రేంజ్ బౌండ్ అని చెప్పేటోన్ అనమాట. కానీ ఇక్కడ నేను కింది వరకు టార్గెట్ ఇవ్వడానికి మీరు చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ కూడా మీకు ఇంత క్లియర్ గా ట్రెండ్ లైన్ వరకు టార్గెట్ ఇచ్చి ఉండరు. ఐఎమ్ 100% షూర్. నేను ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక క్లియర్ ఫాల్ కనబడ్డది. సో ఎగ్జాక్ట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో పక్కా బయర్స్ కిందికి తీసుకురావాల్సిందే. ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని అది కిందికి వస్తుంది, కింది నుంచి మాత్రం మళ్ళీ బయర్స్ పైకి పుష్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మార్కెట్ కూడా ట్రెండీ ఉండాలి అనుకుంటే, అప్పర్ సైడ్ బుల్లిష్ సైడ్ ఉండాలనుకుంటే ఇక్కడ నుంచి మనకు వస్తుంది, లేకపోతే ఫర్దర్ గా బ్రేక్ డౌన్ ఇక్కడ వరకు వెళ్తుంది అన్నట్టు నాకు ప్లాన్ ఉంది. సో నేను అలాంటి ట్రేడ్ అన్నది ఇక్కడ నేను ఇవ్వగలిగాను. సో సింపుల్ లాజిక్ అండి, అది పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు. అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు 5 minutes క్యాండిల్స్కి వెళ్ళి వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, నేను లాస్ట్ వీక్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను లైక్ ఈ రోజు క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ అయితే క్లోజర్ ఇచ్చిందో అది మోస్ట్లీ బుల్లిష్ సైడే ఉంటుంది అని అనుకున్నాము. బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, నేను అంత కిందికి వచ్చి మార్కెట్ రీట్రెస్ అవుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో చాలా మంది ట్రాప్ అవ్వడానికి రీజన్ అదే. జనరల్ ఎలా ఉంటుంది, మనకు ఒక బుల్లిష్ పిన్ బార్ వీక్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ అట్లీస్ట్ ఆ 50% నుంచి అయినా రీట్రెస్ పై సైడ్ అవుతుంది. బట్ ఏమైందంటే కంప్లీట్ గా కింది సైడ్ నుంచి రీట్రెస్మెంట్ అనేది రావడంతో చాలా మంది ట్రాప్ అయ్యారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే థర్స్డే రోజు వెన్స్డే రోజు ఎక్స్పైరీ డే రోజు మొత్తం 24,000 దగ్గర క్లోజింగ్ ఇవ్వడం తోటి నేను కూడా కొంచెం అనుకున్నాను లైక్ ఇంకా మార్కెట్ మేబీ కిందికే వెళ్తుండొచ్చేమో అని. బట్ అది మార్కెట్ ఎప్పుడు మనం అనుకున్నది చెయ్యదు, డిఫరెంట్ గానే చేస్తుంది. సో అన్నిటికీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. దిస్ ఇస్ అనదర్ లెసన్ అనమాట మనందరికీ. సో పర్ఫెక్ట్ గా అప్పర్ సైడ్ ఓపెనింగ్ అన్నది వచ్చింది, దాని తర్వాత మనం అనుకున్న పాయింట్స్ నుంచే ఎగ్జాక్ట్ గా మూవ్మెంట్ అన్నది వచ్చి నేను ఇంకా బుల్లిషే ఉన్నా అని చెప్పి మార్కెట్ మనకి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందండి. సో ఫస్ట్ మనము 1 week క్యాండిల్కి వెళ్ళి చూద్దాము. సో అన్వాంటెడ్ డ్రాయింగ్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు లైక్
స్టిల్ మంచి బుల్లిష్లోనే ఉంది మార్కెట్. సో నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అనుకున్న దానికన్నా కొంచెం కిందికి వచ్చి పైకి రీట్రేస్ అయింది మార్కెట్. సో నేనైతే నెక్స్ట్ వీక్ వచ్చేసి వస్తే ఒక కంప్లీట్ ఒక పర్ఫెక్ట్ ఇలాంటి క్యాండిల్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 24th జూన్ రోజు క్రియేట్ అయినటువంటి క్యాండిల్, ఆర్ఎల్స్ 21st మే రోజు క్రియేట్ అయినటువంటి క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఈ హైస్ వరకు వెళ్ళి క్లోజ్ అయ్యేది. ఇఫ్ నాట్ ఒక డోజీ ఫామ్ అయ్యి మళ్ళీ మనకు ఫర్దర్ గా డెసిషన్ అన్నది చెప్తుంది. కొంచెం అయితే మార్కెట్ నిఫ్టీ స్పెషల్ అయితే ఓవర్ పర్ఫార్మింగ్ లోనే ఉందండి. సో ఎవరైనా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది రైట్ టైం కాదు. ఆల్మోస్ట్ 20 EMA నుంచి ఇది 1 month క్యాండిల్ చూసినైతే చాలా ఓవర్ పర్ఫార్మింగ్ లో ఉందండి. సో చూడొచ్చు ప్రతిసారి అంతకుముందు మనకి ఎగ్జాక్ట్గా 20 EMS దగ్గరే ట్రేడ్ చేస్తుండేది. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ చాలా గ్యాప్ అన్నది వచ్చింది. సో దాని అర్థం ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మీరు ప్రీవియస్గా చూడొచ్చు మార్కెట్ ఓవర్ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. లైక్ 2020 నవంబర్ నుంచి 20 నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2021 వరకు చాలా దూరం వెళ్ళిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది, ఆల్మోస్ట్ లైక్ 1 month అంటే 2021 నవంబర్ నుంచి మన కంప్లీట్ గా మార్కెట్ అనేది సైడ్ వేసే ఉంది. ఎప్పటి వరకు సైడ్ వేసే ఉంది, మీరు ఇక్కడ మార్క్ చేసుకుంటే ఈ ఈ హై నుంచి ఈ హై వరకు మనం సైడ్ వేస్ అని అనుకోవచ్చు. అంటే 22 నవంబర్ అంటే ఆల్మోస్ట్ లైక్ 1 year. 21 అక్టోబర్ నుంచి 21 నవంబర్ వరకు నవంబర్ వరకు మన కంప్లీట్ గా మార్కెట్ అనేది సైడ్ వేసే ఉంది. సో నేను అలాంటి మూవే ఫర్దర్ ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ అంటే మేబీ ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా చాలా ఓవర్ పర్ఫార్మింగ్ లో ఉంది కాబట్టి మార్కెట్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ దట్ అయితే సైడ్ వేస్ అయినా అవ్వాలి. అంటే 20 EMA మళ్ళీ దగ్గరికి రావడానికి ఇక్కడ దగ్గరకు వచ్చింది కదా, అలా వచ్చే వరకు అది సైడ్ వేస్ లో అయినా మూవ్ అవ్వాలి, లేకపోతే ఫర్దర్ గా డౌన్ సైడ్ అయినా రావాలి. రెండిట్లలో ఏదో ఒకటి మాత్రం పక్కా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో అందుకే హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే నేను ఇప్పుడు చేసే ప్లాన్ లో లేను. జస్ట్ ఒక 2 lakhs తోటి నేను రన్ చేసిన ప్రస్తుతానికి నా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ రిలేటెడ్ అని చెప్పేది. ఎప్పుడైతే నాకు మార్కెట్ కొంచెం క్లారిటీ ఇస్తుందో అప్పుడు మేబీ నేను హ్యూజ్ గా మళ్ళీ ఫండ్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడైతే నాకు ప్లాన్ అన్నది లేదు. ఎందుకంటే లెట్స్ సే ఒకవేళ మార్కెట్ కనుక క్రాష్ అయింది అనుకోండి, ఇలా కొంచెం గ్లోబల్ ఇష్యూస్ అలాంటివి కూడా చెప్తున్నారు కాబట్టి ఎప్పుడు ఏ మూమెంట్లో ఎలాంటి న్యూస్ వస్తుంది అన్నది తెలియదు. సో ఈజీగా లైక్ 12% డిప్ అండి. ఒకవేళ సరే ఇక్కడికి వచ్చినా కూడా 10% డిప్ అన్నది వస్తుంది. ఇందులో 10% అంటే ఆల్మోస్ట్ స్టాక్స్ అన్నిట్లలో ఆల్మోస్ట్ లైక్ 30 to 40% ఆర్ ఈవెన్ హైయర్ సైడ్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను కొంచెం జాగ్రత్తనే ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నా అబ్జర్వేషన్ మాత్రమే అండి, ఇవన్నీ ఎడ్యుకేషనల్ వీడియోస్. సో మీ సైడ్ నుంచి మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన మండే రోజు ట్రేడింగ్ సెషన్స్ డిస్కస్ చేద్దామండి. సో నిఫ్టీ అయితే కంప్లీట్ గా బుల్లిష్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను, లేకపోతే ఒక ఇండెసిషన్ వీక్ ఉంటుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. దాని తర్వాత డిసైడ్ అవుతుండొచ్చు. సో ఇవన్నీ తీసేస్తున్నానండి అన్వాంటెడ్వి. సో ఫ్రెండ్స్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటికీ మన ట్రెండ్ లైన్ అన్నది ఇంకా వ్యాలిడే ఉంది. ఎందుకంటే ఇది ఒక ఫేక్ అవుట్. సో ఫేక్ అవుట్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంకా అది వ్యాలిడ్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం అండ్ ఇది వచ్చేసి ఇది క్లియర్ చేస్తే నెక్స్ట్ మనకి 24,700 వచ్చేసి మన నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్స్ అనుకున్నాం. 684 సింపుల్ గా చెప్పాలంటే 650 అనుకోండి, రౌండ్ ఆఫ్ నెంబర్ 24,650 మన నెక్స్ట్ టార్గెట్ ఉంది అనుకోండి. సో మనం ఇక్కడ చూడొచ్చు బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నేను యాక్చువల్లీ BTST ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. ఒకటే ఒక రీజన్ వల్ల నేను BTST ట్రేడ్ తీసుకోలేదు, అది బ్యాంక్ నిఫ్టీ వల్ల. నేను మీకు అది చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ స్టార్ట్ అయినప్పుడు. సో ప్రస్తుతానికైతే నేను ఇవన్నీ రిమూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అన్నది వచ్చేసింది కాబట్టి. బట్ స్టిల్ మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇంకా 1 hour క్యాండిల్లో మనకు బ్రేక్అవుట్ అన్నది రాలేదండి. మహా అయితే 5 minutes క్యాండిల్స్లో బ్రేక్అవుట్ వచ్చింది. అది మనకు అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ కిందకి నేను కన్సిడర్ చేయను. సో మంచిగా 5 minutes పైన మాత్రం చాలా మంచి స్వింగ్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. బట్ 1 hour క్యాండిల్ మాత్రం ఇట్స్ కంప్లీట్ పారాబాలిక్ మూవ్ అండి. అంటే ఏంటి అర్థము, ఇప్పుడు మన ప్రీవియస్ క్యాండిల్స్ కూడా ఎలా అయితే ఫామ్ అయ్యాయో, జస్ట్ సెకండ్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇమీడియట్ గా ఫాల్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి మళ్ళీ ఫామ్, అంటే
ఫాలో అయింది. అంటే ఏంటంటే ఇక్కడ మిస్ అయిన వాళ్ళకి సెకండ్ టైం మార్కెట్ మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తుంది. అందుకే చెప్పారనమాట, ఎప్పుడైనా మార్కెట్ లో ఆగమాగం అయిపోయి తొందరగా ట్రేడ్ తీసుకోవాలన్న ప్లాన్ చేయకూడదు. మార్కెట్ ప్రతిసారి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూనే ఉంటుంది. అది అవకాశం ఇచ్చేటప్పుడు మన దగ్గర ఫండ్స్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మిస్ అయిపోయి ఉంటారో, ఇప్పుడు మధ్యలో ఇక్కడ తీసుకుంటా అని చెప్పేసి ఎండింగ్ దగ్గర తీసుకుంటే వాళ్ళ స్టాప్ లాస్ సెట్ అయి ఉంటుంది. ఎవరైతే సరే పోయిన మార్కెట్ పోయింది, నెక్స్ట్ డే క్లారిటీ తీసుకుంటా అని వెయిట్ చేసి ఉంటారో వాళ్ళకి చాలా మంచి సిమిలర్ ఫాల్ మళ్ళీ ఇచ్చింది. నేను ఈ డే ఫాల్ మిస్ అయినా, ఈ డే ఫాల్ నేను క్యాప్చర్ చేసుకున్నానండి. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి రేపు ఇమీడియట్ గా నాకు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఏం ఓపెన్ అయినా నేను తీసేసుకుంటా, ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో అనుకుంటే, ఇక్కడ బీటీఎస్టీ చేసిన వాళ్ళు ఏం చేస్తారండి, ఇక్కడ నుంచి బీటీఎస్టీ చేసిన వాళ్ళందరూ ఇక్కడ మంచిగా ప్రాఫిట్స్ వచ్చినాయి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని చెప్పి బుక్ చేసేసుకుంటారు. మళ్ళీ ఫాల్ వస్తుంది. ఇక్కడ వరకైనా ఫాల్ రావచ్చు, లేకపోతే ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకైనా ఫాల్ అనేది రావచ్చు. ఇంకా వర్స్ట్ కేసులో మళ్ళీ ట్రెండ్ లైన్ వరకు కూడా ఫాల్ రావచ్చు. సో మనం ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. ఎంత కిందికి వెళ్ళి మనకు మళ్ళీ ఆ బయర్ సైడ్ ఆపర్చునిటీ వస్తే మనం అంత లక్కీ అనుకోవాలి. ఎందుకంటే అన్ని పాయింట్స్ మళ్ళీ గెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, దాని అర్థం ఏంటి, ఇట్స్ అసెండింగ్ ట్రెండ్ లైన్ అనమాట. సో మనకు పర్ఫెక్ట్ గా ఇంక ఇది మనం ఆల్మోస్ట్ ఇన్వాలిడేట్ చేసేయచ్చు. ఇంకా ఈ ట్రెండ్ లైన్ నాకు అవసరం లేదని ఇన్వాలిడేట్ చేసేయచ్చు. ఈ ట్రెండ్ లైన్ ఇన్వాలిడేట్ చేసేసుకొని మళ్ళీ మనం టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సో రేపటి మార్కెట్, మండే మార్కెట్ ఏదైతే ఉంటుందో అస్సలు తొందర పడొద్దండి. అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ రేంజెస్ లో ఎగ్జాంపుల్ నాకు ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, మనం లాంగ్ పోతే మనకు వచ్చేది ఏమి లేదు. మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. బీటీఎస్టీ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మంచిగా షార్ట్ చేసేస్తారు, అంటే ఇక్కడ వాళ్ళ క్వాంటిటీస్ ని సెల్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ మార్కెట్ ఈడి వరకు వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనము ఏదైతే రెసిస్టెన్సెస్ బ్రేక్ చేసామో, ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది బ్రేక్ చేసేసాము. దాని తర్వాత పైన ఉన్న ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, అంటే ఆ రోజు కన్సల్టేషన్ అప్పుడు క్రియేట్ అయిన రెసిస్టెన్స్ ఇది. సో దేన్ని కూడా మళ్ళీ మనం రీటెస్ట్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ లో చేయలేదు. సో మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే మార్కెట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతుంటే, హయ్యర్ హైస్ లాంటి ఫామ్ అవుతుంటే, మనం ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ వరకు టార్గెట్ అన్నది పెట్టుకోవచ్చు. సో చాలా గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియట్ గా మాత్రము ఇక్కడ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా ట్రేడ్ అన్నది మాత్రం తీసుకోవద్దు. నేనైతే తీసుకోనండి, ఎందుకంటే నాకు పాయింట్స్ రావు. అంటిల్ అన్లెస్ నాకు మళ్ళీ ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే, దీన్ని కూడా బ్రేక్అవుట్ ఇస్తే, ఒకవేళ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి, ఇదే రేంజెస్ ఓపెన్ అయింది అనుకోండి, నేను తీసుకుని ట్రేడ్, నాకు ఇక్కడ ఏమైనా షార్టింగ్ ఆపర్చునిటీ దొరికితే నేను షార్ట్ కూడా చేయాలని నేను అనుకోవట్లేదు. అంటిల్ అన్లెస్ ఐ గెట్ ఏ ప్రాపర్ ప్రైస్ యాక్షన్ నేను షార్ట్ చేస్తాను. లేకపోతే నేను ఇక్కడ వరకు వెయిట్ చేసి, నాకు ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైనా హైయర్ సైడ్ వెళ్ళే ఆపర్చునిటీ దొరికితే, ఇలాంటి ఒక ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనకు 5 minutes క్యాండిల్లో నిన్నప్పుడు చాలా మంచి క్రియేట్ అయింది. సో అలాంటిది ఏమైనా క్రియేట్ అవుతే నేను మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై పెట్టుకుంటానండి, ప్రీవియస్ డే హై ఆర్ క్లోజ్. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకుంటానండి. నా మేజర్ టార్గెట్ అయితే ఇదే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చిందంటే 99% ఇది టచ్ అవుతుందని నాకు నమ్మకం అనమాట. సో ఇలా ఉంటుంది. ఒకవేళ కనుక నాకు మళ్ళీ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి ఇంకా హయ్యర్ సైడ్ వెళ్తున్నట్టు అనిపిస్తే, అప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే సేమ్ థింగ్, నాకు ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, లైక్ మల్టిపుల్ కన్సల్టేషన్స్ ఇక్కడే జరిగి నాకు ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది అనుకోండి, అప్పుడు నేను మళ్ళీ ఎంటర్ అవుతాను. సో ఆల్ టైమ్ హై అంటే ఆల్మోస్ట్ లైక్ ఈ రేంజ్ వరకు, అంటే ఆల్మోస్ట్ లైక్ 24,950 రేంజెస్ వరకు నేను టార్గెట్ అన్నది పెట్టుకుంటానండి. సో ఇది వచ్చేసి నా ప్లానింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మేజర్ గ్యాప్ డౌన్. సో ఈ లెవెల్స్లో ఓపెన్ అయింది అనుకోండి, యా ఫైన్. నేనైతే మోస్ట్లీ అప్పర్ సైడ్ వెళ్ళాను, ఎందుకంటే మళ్ళీ ప్రీవియస్ డే క్లోజర్ అన్నది అడ్డంకు ఉంటుంది. సో మార్కెట్ నాకు తెలిసి 99% కిందికే వస్తుంది. కిందికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవరైతే న్యూ బయర్స్ ఉంటారో వాళ్ళు నాకు ఏమైనా ప్రైస్ యాక్షన్ క్రియేట్ చేస్తే, ఇలాంటి ప్రైస్ యాక్షన్ కనుక క్రియేట్ చేస్తే మళ్ళీ నేను ఫర్దర్గా హయ్యర్ సైడ్ అన్నది తీసుకోవడానికి చూస్తాను ఫ్రెండ్స్. సేమ్ ఇదే ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నాకు ఫర్దర్గా బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ వరకు వస్తే ఐఎమ్ హ్యాపీ, నేను మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అండ్ కాకపోతే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ కొంచెం టైనీ ఉంటుంది, లైక్ ఏమైనా హెవీ క్వాంటిటీస్ తీసుకుంటే ఇక్కడ మోస్ట్లీ ఆఫ్లోడ్ చేస్తాను. నాకు కన్విక్షన్ ప్రకారం పైకి వెళ్తుంది, బట్ ఒక్కొక్కసారి కన్విక్షన్స్ కూడా వర్కౌట్ అవ్వవు కదా. సో రిస్క్ ఎందుకు అనుకుంటే నేను మోస్ట్ ఆఫ్ ది క్వాంటిటీ ఇక్కడ నేను సెల్ చేసేస్తాను. స్టిల్ ఐ విల్ బీ హ్యావింగ్ లైక్ 60 to 70 పాయింట్స్ ఆప్షన్స్లో. సో నిఫ్టీలో 60 to 70 పాయింట్స్ అంటే వెరీ గుడ్ పాయింట్స్ అనే నా అర్థము. సో నేను ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ గ్యాదర్ చేసేసుకొని దాని తర్వాత టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై పెట్టుకుంటాను. అది కూడా బ్రేక్అవుట్ ఇస్తే ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇదే ఉంటుంది. ఈ సెటప్ కనుక ఇందులో ఏ సెటప్ వచ్చినా కూడా ప్రాఫిటబులే ఉంటాం ఫ్రెండ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెన్స్తో వెయిట్ చేయాలి. ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే కిందికి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ అది 11 to 12 o'clock వరకు వచ్చేస్తుండొచ్చు. ఒకవేళ రాకపోయినా కూడా కంప్లీట్లీ ఫైన్. నాకు ఆ డే మొత్తం ఆల్మోస్ట్ ఒకవేళ నాకు ఏమైనా డోజీ ఫామ్ అయినా నాకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ డోజీ బ్రేక్అవుట్ అయితే ఈ రేపు రాకపోయినా నాకు ట్యూస్డే రోజు మళ్ళీ ట్రేడ్ వస్తుంది హయ్యర్ సైడ్ వెళ్ళడానికి.
ఒకవేళ లోవర్ సైడ్ వస్తే మళ్ళీ కంటిన్యూస్ ఇక్కడ ఫాల్ వచ్చేస్తుంది, కావాలంటే ఆ ఫాల్ ని కూడా నేను క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకంటే డోజీ బ్రేక్ డౌన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంటే వన్ డే కన్సల్టేషన్ మొత్తం బ్రేక్ డౌన్ చేసిన కాబట్టి చాలా మంది స్టాప్ లాసెస్ ఉంటాయి. మనం ఇలానే అర్థం చేసుకోవాలి. డోజీ అంటే మాక్సిమం పైన సైడ్ కింద సైడ్ ఈక్వల్ గా స్టాప్ లాసెస్ హెవీ సైడ్స్ ఉంటాయి అనమాట. ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఎవ్వరు విన్ అవ్వట్లేదు, దాని అర్థం అదనమాట. సో స్టాప్ లాసెస్ పైన కింద ఉంటాయి కాబట్టి మనకు డోజీ బ్రేక్ డౌన్ వచ్చినా కూడా మంచి ఫాల్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో షార్టింగ్ సైడ్ నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. మళ్ళీ నాకు ఇక్కడ నుంచి బుల్స్ యాక్టివేట్ అవుతారు, 99% అవుతారని నేను అనుకుంటున్నాను. అదల్స్ ఇక్కడ నుంచి అవుతారు. మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే, గ్లోబల్ ఎలాంటి ఇష్యూస్ లేకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బుల్ కాల్ అనేది పై వరకు తీసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి నా ఐడియా ఫ్రెండ్స్. ఒకవేళ మేజర్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ సైడ్ ఓపెన్ అవుతే నాకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇలాంటి ఫామ్ అయితే హైయర్ సైడ్ వెళ్తాను. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యేంత కిందికి వస్తే మాత్రం ఇక్కడ నాకు ఏమైనా మళ్ళీ రిజెక్షన్స్ దొరికి కింది సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటే కిందికి వస్తానండి. బట్ నాకైతే ప్రస్తుతానికి అంత బేరిష్ సెంటిమెంట్స్ అయితే ఏం కనిపించట్లేదు, అంటిల్ అన్లెస్ మళ్ళీ సాటర్డే ఈ రోజు రేపు ఎలాంటి నెగటివిటీ లేకపోతే ఈ హయ్యర్ సైడ్ మాత్రమే వ్యాలిడ్ ఉంటాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆసమ్ అంటే ఆసమ్ మూవ్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో సేమ్ థింగ్, ఇక్కడ ఓపెన్ అయింది, మనం కింద నుంచి లాంగ్ వెళ్ళొచ్చు అనుకున్నాం. ఎగ్జాక్ట్ గా మన అనుకున్న జోన్ నుంచే మనకు మంచి కన్సాలిడేషన్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు చూడండి మంచి ఒక విక్ ఫామ్ అయింది. దీని కింద జనరలీ మనం ఎప్పుడైనా బులిష్ పిన్ బార్స్ దొరికితే ట్రేడ్స్ తీసుకుంటాం అనమాట, హ్యామర్స్. నేనైతే తీసుకుంటాను, హ్యామర్ కింద నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఎందుకంటే చాలా వరకు బిగ్ ప్లేయర్స్ అందరు కూడా అదే ఫాలో అవుతారు అన్నట్టుగా నా నమ్మకము. లైక్ మల్టిపుల్ అనాలిసిస్ అండ్ ఆల్ ప్రీవియస్ బ్యాక్ టెస్టింగ్ ద్వారా నాకు తెలిసింది. అలా నేను ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఒక క్లియర్ కట్ కన్సల్టేషన్ అనేది ఫామ్ అయింది. 945 నుంచి 1120 వరకు ఒక నీట్ కన్సల్టేషన్ ఫామ్ అయ్యి ఈ బ్రేక్అవుట్ ఇచ్చిందండి. మార్బోజు క్యాండిల్, బిగ్గెస్ట్ క్యాండిల్ 1125 కి. సో మనం ఇండైరెక్ట్ గా దీని కింద పెట్టుకొని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే కూడా మంచి రైడ్ అన్నది. ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడి నుంచి అయితే రిటర్న్ అవ్వాలి అనుకున్నామో మార్కెట్, అక్కడి నుంచి రిటర్న్ అన్నది కూడా అయిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో 1 hour క్యాండిల్ కి తీసుకెళ్తాను. సో చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ మార్క్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ రేంజెస్ నుంచి మనకు షార్టింగ్ ఆపర్చునిటీ వస్తుంది. అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పై సైడ్ వెళ్ళి షార్టింగ్ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ వరకు షార్ట్ చేద్దాం అనుకున్నాము. అది మనకి నిఫ్టీలో జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం స్ట్రేట్ అవే కిందికి వచ్చేసింది. కిందికి వెళ్ళి మళ్ళీ బులిష్ మూవ్ అన్నది వచ్చింది. ఎగ్జాక్ట్ ఇక్కడ మాత్రమే అయిపోయింది. సో ఎప్పుడైనా మనం డిస్కస్ చేసాం కదా, నేను BTST ట్రేడ్ నిఫ్టీలో తీసుకుందాం అనుకోని ఎందుకు ఆపేసాను అన్నది ఇదే రీజన్ అండి. ఇంకా మనము బ్యాంక్ నిఫ్టీలో మేజర్ రెసిస్టెన్స్ అన్నది క్లియర్ చేయలేదు. ఇది మేజర్ రెసిస్టెన్స్ దగ్గరే మనకు 1 hour క్యాండిల్స్ లో మల్టిపుల్ 2 క్యాండిల్స్ ఇండెసిషన్ క్యాండిల్స్ లాగా ఫామ్ అయ్యాయి. సో ఒకవేళ వర్స్ట్ కేసులో కనుక బ్యాంక్ నిఫ్టీ కిందికి వస్తే నిఫ్టీ కూడా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, బ్యాంక్ నిఫ్టీ ఇండివిజువల్ గా ఆపరేట్ అవ్వగలుగుతుంది, కానీ నిఫ్టీ మాత్రం బ్యాంక్ నిఫ్టీ పైన డిపెండింగ్ ఉంటుందండి. సో ఇది డ్రాగ్ చేయగలిగితే మాత్రం నిఫ్టీ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మేజర్ 1 hour క్యాండిల్ 1 hour ట్రెండ్ లైన్ కూడా వెళ్తుందండి. ఈ బ్లూ కలర్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ సైడ్ మనం బుల్లిష్ మూవ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 50,850 పాయింట్స్ పైన మాత్రమే, అంటే ఇక్కడ మొత్తం కన్సాలిడేట్ అయ్యి మంచిగా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రమే మనం తీసుకోగలుగుతాం. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 51,330 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా అనాలిసిస్ మాత్రమే ఫ్రెండ్స్. సో లెట్స్ సే రేపు గనక మళ్ళీ మనకు ఫ్లాట్ ఓపెనింగ్ గనక జరిగితే, సో ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, నేను పెద్దగా అయితే ఇంట్రెస్ట్ ఏం లేను. లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఇంకా మేజర్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో నాకేమైనా ఇలాంటి మూవ్ వచ్చి దాని తర్వాత నాకు ఇక్కడ సస్టైన్ అవుతున్నట్టు అనిపించి ఒక మల్టిపుల్ కన్సాలిడేషన్స్ అలాంటివి ఫామ్ అయి నాకు బ్రేక్అవుట్ ఇస్తే నేను అప్పుడు తీసుకుంటాను. అది కూడా మోస్ట్లీ నిఫ్టీలోనే తీసుకుంటాను. నా నెక్స్ట్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో కూడా తీసుకోవద్దన్నది ఏం లేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది 51,150 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,300 అండి. సో ఇది వచ్చేసి నా అనాలిసిస్ ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మేజర్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, అంటే ఈ స్వింగ్ కూడా బ్రేక్ చేసుకొని, అంటే ఈ హై కూడా బ్రేక్ చేసుకొని లైక్ 50,900 లెవెల్స్లో ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఏమైనా ఈ రెసిస్టెన్స్ పైన కన్సాలిడేషన్ లాంటివి దొరికి అండ్ టైనీ స్టాప్ లాసెస్ దొరికితే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ అబవ్ వచ్చేసి సెకండ్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మేజర్ గ్యాప్ డౌన్, అంటే ఈ రేంజెస్లో కనుక గ్యాప్ డౌన్ అయిందంటే మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఒకటే మూవ్ ట్రెండ్ లైన్ వరకు వస్తుంది. లెట్స్ సే ఇక్కడ ఏమైనా ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్స్ మళ్ళీ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో పైన సైడ్ బేర్స్ ఎవరైతే ఉంటారో యాక్టివ్ అవుతారండి. యాక్టివ్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మళ్ళీ మనం ట్రెండ్ లైన్ దగ్గరికి మూవ్ అవుతామండి.
సో సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ ఓవర్ పర్ఫార్మింగ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అండర్ పర్ఫార్మింగ్ ఉంది. సో ఇదైతే మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా మనం ఏమైనా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవాలన్నా బీటీఎస్టీ ప్లాన్స్లో ఉన్నా కూడా రెండింటిని మనం చెక్ చేసుకోవడం అనేది బెటర్ ప్రాసెస్. ఎందుకంటే స్పెషల్లీ నిఫ్టీ గురించి మాత్రం, ఎందుకంటే నిఫ్టీ ఇస్ డిపెండెంట్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ. అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ అయినా ఇండివిజువల్గా మూవ్ అవుతుంది, కానీ నిఫ్టీ మాత్రము బ్యాంక్ నిఫ్టీ పైన డిపెండింగ్ ఉంటుంది. సో అదైతే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వీక్లీ క్యాండిల్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో వీక్లీ క్యాండిల్ కూడా సేమ్ మళ్ళీ డోజియా ఫామ్ అయింది. సో యాజ్ వీ నో దెర్ ఇస్ నో మూమెంట్ అట్ ఆల్. ఇలాంటివి ఫామ్ అవుతున్నాయి అంటే మనం గుర్తుంచుకోవాలి, చాలా మంది లాస్ అయిపోయి ఉంటారు ఈ 2 వీక్స్లో. రీటైలర్స్ ఎవరైతే ఉంటారో హ్యూజ్ క్యాపిటల్స్ పోగొట్టుకొని ఉంటారు. ఇంత పెద్ద విక్స్ ఫామ్ అని అంటే స్టాప్ లాసెస్ తప్ప ఏమీ ఉండవు. సో ఫ్రెండ్స్ అదే, ఇంకా మనకు కనుక దీనిపైన క్లోజర్ వచ్చింది అనుకోండి 50,812, మంచి మంచి మూవ్స్ అన్నది బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో 1 month క్యాండిల్స్. సో సేమ్ థింగ్. ఇది వచ్చేసి ఒక 6 to 7% మాత్రమే డిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ లైక్ 20 EMA దగ్గరలోనే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి ఇది అంత పర్ఫార్మింగ్ అయితే ఏమీ లేదు నిఫ్టీ ఉన్నంత. సో ఇదైతే బాగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అవి రెండు ఎప్పుడైతే సింక్లో ఉంటాయో అప్పుడు వర్కౌట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ఆర్ ట్రేడింగ్ సెటప్స్. ఇప్పుడు మాత్రం జాగ్రత్తనే ట్రేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.